నమస్తే అండి. నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, జూహీ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాము. ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే భార్య నుండి ఎగ్స్ ఆర్ అండాలు అనేటివి బయటికి తీసి అవి హస్బెండ్ స్పర్మ్తోని ఒక ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి తయారు చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ భార్య గర్భసంచిలోకి వేస్తాము. దీన్ని ఐవీఎఫ్ అంటారు. ఈ ప్రొసీజర్లో ఏముంటుంది, ఫస్ట్ భార్యకు పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుండి భార్యకు 10 days వరకు, ఇంచుమించుగా 10 days వరకు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ ఎగ్స్ని గ్రో చేయడానికి ఆర్ ఫాలికల్స్ని గ్రో చేయడానికి ఇస్తాము. సుమారుగా 10వ రోజు ఎప్పుడైతే ఎగ్స్ ఆర్ ఫాలికల్స్ అనేటివి మెచ్యూర్ ఉంటాయో ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. 10వ రోజు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తే 12వ రోజు మనము అండర్ అనెస్థీషియా ఆ ఎగ్స్ని ల్యాబ్ పక్కనే ఓటీలో బయటికి తీస్తాము. ఈ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్తోని కలిపి ఐవీఎఫ్ చేసి నెక్స్ట్ డే మనకు ఫర్టిలైజేషన్ అయిందా లేదా, ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా లేవా తెలుస్తాయి. ఈ ఎంబ్రియోస్ని 3 నుండి 5 రోజుల వరకు ల్యాబ్లో గ్రో చేసి మళ్ళీ భార్య గర్భసంచిలోకి వేస్తాము. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. ఒక చిన్న క్యాథీటర్ ద్వారా అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ భార్య గర్భసంచిలోకి ఇవి వేస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసము ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అని కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. అది మీ పేషెంట్ కండిషన్ని బట్టి రకరకాల పేషెంట్స్కి రకరకాలుగా ఉంటాయి. మెయిన్లీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే ఇంజెక్షన్స్, ఇచ్చే మెడికేషన్. ఈ మందులన్నీ ఒక 2 వారాల పాటు వాడిన తర్వాత 2 వారాల తర్వాత మనకు బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకొక 2 వారాల తర్వాత మనం స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో బేబీ ఎట్లా ఉంది, ఎన్ని సాక్స్ ఉన్నాయి, ఎన్ని బేబీస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఇవి కొన్ని మార్పులతోని ఇంకొక 3 నెలల వరకు, ప్రెగ్నెన్సీ 3 నెలలు వచ్చే వరకు మనం కంటిన్యూ చేయాలి. ఎన్టీ స్కాన్ అని ఒక ముఖ్యమైన స్కాన్ ఉంటుంది. ఇది 3 నెలల ప్రెగ్నెన్సీ అప్పుడు ఉంటుంది. దీని తర్వాత చాలా వరకు మెడిసిన్స్, ఇది నార్మల్గా ఉంటే చాలా వరకు మెడిసిన్స్ తగ్గిస్తాము. కొన్ని బేసిక్ మెడిసిన్స్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇది బేసిక్ ఐవీఎఫ్లో జరిగేది. ఒకవేళ వయసు 35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే చాలా మందికి పీజీడీ అని అడ్వైస్ చేస్తాము. దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము. దీంట్లో క్రోమోజోమల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, అంటే యాన్యూప్లాయిడీస్ అంటే జెను ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇవి ఎంబ్రియోస్లో మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ యాన్యూప్లాయిడీస్ లేదా జెను ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఎంబ్రియోస్లో. ఈ పీజీడీ టెస్ట్ ద్వారా అటువంటి ఎంబ్రియోస్ని మనం ముందే ఐడెంటిఫై చేసి, ముందే తెలుసుకొని అటువంటివి ట్రాన్స్ఫర్ చేయకుండా మంచి ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఒక యంగ్ కపుల్లో అన్నీ మంచిగా ఉంటే ఒక 60 నుండి 70% వరకు ఉంటుంది. ఇది మనకు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ, ఎగ్స్ సంఖ్య తగ్గే కొద్దీ లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది. ఐవీఎఫ్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎస్, కొన్ని ఉండొచ్చండి. ఇవేంటి అంటే, ఒకటి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. మనము కొన్నిసార్లు సక్సెస్ రేట్ ఎక్కువ అవ్వడం కోసము మోర్ దెన్ 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇటువంటప్పుడు 2 ఎంబ్రియోస్ కూడా స్టిక్ అయ్యి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో, చాలా వరకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. కానీ ఈ ఛాన్సెస్ చాలా తక్కువ.